తెలంగాణ సెంటిమెంట్ను కవిత వాడుకొనున్నారా? తండ్రి నాయకత్వంలోని పార్టీలో తెలంగాణ పేరు లోపించిన అంశాన్ని ఫోకస్ చేయనున్నారా? అందుకే తెలంగాణ పేరుతోనే పార్టీ రానుందా అనేటువంటి చర్చ ఇప్పుడు నడుస్తోంది. తెలంగాణలో కవిత ఆధ్వర్యంలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకునేందుకు సిద్ధమైంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్టీ ఆవిర్భావ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఇది చూస్తుంటే పార్టీ పేరుపై మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. అయితే ఆవిర్భావ సభ వద్ద ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై తెలంగాణ ప్రజా వికాస్ సమితి స్వాగతం అంటూ బోర్డులు వెలిశాయి. ఇప్పటి వరకు పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని ఉండొచ్చని జోరుగా ప్రచారము జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ కొత్త పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా తెలంగాణ పదంతోనే పార్టీ ఏర్పాటు కానుంది అనేది సుస్పష్టమైంది. అంతేకాదు స్వాగత బోర్డులపై తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా గోల్కొండ కోట, కాకతీయ తోరణం డిజైన్లు పొందుపరిచారు. ఇది పార్టీ తెలంగాణ అస్తిత్వం, వారసత్వమే అజెండాగా ముందుకు వెళుతుందని సూచిస్తోంది. ఓవైపు సోషల్ మీడియాలో పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి పేరు ఖరారైందని ప్రచారం జరుగుతుండగా, సభా ప్రాంగణంలో తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని ఉండడంతో కార్యకర్తల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అసలు పార్టీ పేరు ఇదేనా, లేక ఇది పార్టీ అనుబంధ విభాగం అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, కవిత మాత్రం తెలంగాణ పదంతోనే పార్టీని ప్రకటించనున్నారన్నది సుస్పష్టమైంది. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుని తెలంగాణకు దూరమైందనే ప్రచారం జనంలో జరిగేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. జాతీయ స్థాయికి ఎదగాలనుకుని కేసీఆర్ పార్టీ పేరును మార్చుకోగా తెలంగాణ కోసం పాటుపడదాం అనేటువంటి నినాదంతో కవిత ఆ ప్రాంతీయతను చాటుతూ ముందుకు పోనున్నారని అంటున్నారు.